హలో మూవీ లవర్స్. ఆసిఫ్ అలీ, అనస్వర రాజన్, మనోజ్ కే జైన్ లీడ్ రోల్స్ లో, జోఫిన్ టీ చాకో డైరెక్షన్ లో ఈ జనవరిలో ఒరిజినల్ గా మలయాళంలో రిలీజ్ అయి 10 కోట్ల బడ్జెట్ తో తీస్తే 50 కోట్లు కలెక్ట్ చేసిన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ రేఖా చిత్రం. సోనీ లివ్ ఓటీటీలో ఈ మూవీ ప్రజెంట్ తెలుగు లాంగ్వేజ్ లో కూడా అవైలబుల్ గా ఉంది. ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. ఒక సస్పెండ్ అయిన పోలీస్ ఆఫీసర్ 40 ఇయర్స్ బ్యాక్ జరిగిన ఒక మర్డర్ మిస్టరీని ఎలా సాల్వ్ చేస్తాడనే ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో పాటు ఈ మూవీలో యాక్ట్ చేసిన నటీ నటుల వండర్ఫుల్ యాక్టింగ్ తో ఈ మర్డర్ మిస్టరీ ఆడియన్స్ ని థ్రిల్ చేయడంలో సక్సెస్ అయిందనే చెప్పాలి. లగ్జరీ లైఫ్ కోరుకునే వాళ్ళు అందుకోసం ఎలాంటి క్రైమ్ చేయడానికైనా వెనుకాడరు. తెలుసో తెలియకో ఆ క్రైమ్ లో ఇంకొందరు భాగస్వాములు అవుతారు. కానీ ఎప్పటికైనా ఆ కర్మ ఫలితాన్ని తప్పించుకోవడం ఎవరి వల్ల కాదనే కాన్సెప్ట్ తో వచ్చిన మూవీ ఇది. ఒక మర్డర్ కు కాతోడు కాతోరం అనే మమ్ముట్టి పాత మూవీ షూటింగ్ తో లింక్ చేసిన విధానం ఇంట్రెస్టింగ్ గా ఉంది. హీరో మమ్ముట్టి అప్పటి లుక్ ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి రీక్రియేట్ చేసిన విధానం ఇంప్రెసివ్ గా ఉంది. డైరెక్టర్ జోఫిన్ టీ చాకో ఈ మూవీని డీల్ చేసిన విధానం, సస్పెన్స్ ఎలిమెంట్స్ ని ఒక్కొక్కటి రివీల్ చేసిన తీరు, సినిమాలో వచ్చే ట్విస్టుల్ని పర్ఫెక్ట్ గా ఎలివేట్ చేసిన విధానం సూపర్బ్ గా ఉంది. స్క్రీన్ ప్లే కూడా అద్భుతంగా ఉంది. అప్పు ప్రభాకర్ సినిమాటోగ్రఫీ, ముజీబ్ మజీద్ మ్యూజిక్ ఈ సినిమాకి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. పోలీస్ ఆఫీసర్ వివేక్ గా ఆసిఫ్ అలీ, రేఖా క్యారెక్టర్ లో అనస్వర రాజన్ తమ సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టారు. స్లో పేస్డ్ నెరేషన్ ఒకటే ఈ మూవీకున్న నెగిటివ్ పాయింట్. ఫైనల్ గా చెప్పాలంటే హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి కూర్చొని చూడగలిగే ఈ మూవీ నెరేషన్ కొంచెం స్లోగా అనిపించినా డైరెక్టర్ ఈ మూవీని డీల్ చేసిన విధానం అద్భుతంగా ఉండడం, స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ గా ఉండడం, మూవీ టెక్నికల్ గా బ్రిలియంట్ గా ఉండడం, మూవీలో నటించిన యాక్టర్ సాలిడ్ పెర్ఫార్మెన్స్ల వల్ల మూవీ చూసిన ప్రతి ఒక్కరూ మూవీ బాగుంది అంటారనడంలో నాకెలాంటి డౌటు లేదు. వాచ్ అండ్ ఎంజాయ్. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.